జబ్బుతో ఉన్న భర్తను ఇంట్లో వదిలి ఆ అమ్మాయి వేరే ఇంట్లో పనిచేసి బ్రతుకుతుంది. పని అయిపోయాక ఇంటికి వచ్చి తన భర్తకు చాలా జాగ్రత్తగా సేవ చేస్తుంది. ఆ అమ్మాయి తన భర్తను విపరీతంగా ప్రేమిస్తుంది. నెల చివర్లో ఆ అమ్మాయి తన జీతం అడుగుతుంది. ఆ అబ్బాయి డబ్బు ఇచ్చి నువ్వు నాకు ఒక రోజు టైం ఇస్తే నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను అంటాడు. దానికి ఆ అమ్మాయి ఇది కరెక్ట్ కాదు సార్, ఇంట్లో నా భర్త ఉన్నారు అంటుంది. ఆ అమ్మాయి పని చేస్తూ ఉండేది, కానీ ఆ దుర్మార్గుడు అబ్బాయి ఎప్పుడు ఆమెను ఫాలో అవుతూ ఉండేవాడు. పేదరికం వల్ల ఆ అమ్మాయి అన్ని కష్టాలు భరించి కూడా అతని ఇంట్లోనే పనిచేస్తుంది. అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అవ్వడంతో ఆ అబ్బాయి ఆమెతో చెడుగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. దానికి ఆ అమ్మాయి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలుసు, నన్ను పనిలోంచి తీసేయాలంటే చెప్పండి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూసే ముందు వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చి చూస్తే తన భర్త ఆరోగ్యం ఇంకా బాగా పాడైపోయి ఉంటుంది. డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్తాడు. నెక్స్ట్ డే ఆ అమ్మాయి మళ్ళీ తన యజమాని దగ్గరికి వెళ్లి సార్ నాకు కొంచెం డబ్బు కావాలి, రేపు మా భర్తకు ఆపరేషన్ అని అడుగుతుంది. ఆ అబ్బాయి తన కోరికను తీర్చుకొని ఆ తర్వాత ఆపరేషన్ కి డబ్బు ఇస్తాడు. కానీ ఇంటికి తిరిగి వచ్చిన ఆ అమ్మాయి తన భర్త చనిపోయి కనిపించడం చూసి షాక్ అవుతుంది.